ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాలా గురించి ఉంటుంది. మనోడు బయోగ్రఫీ గురించి ఉంటుంది. అసలు ఏం చేసేవాడు బయట? ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒక చిన్న ఎక్కడో భీమవరంలో ఒక పల్లెటూరనమాట. వాళ్ళ ఫ్యామిలీది. ఒక లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఒక కళ్యాణ్‌కి ఒక బ్రదర్ గూడా ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ అయితే ఏం చదువుకోలేదు. కళ్యాణ్‌ని వీళ్ళు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో కళ్యాణ్ వాళ్ళ ఫాదరు వీళ్ళు పాల వ్యాపారం చేసేవాళ్ళంట. ఊర్లో పాల వ్యాపారం చేస్తే అక్కడ చాలా కొన్ని నష్టాలైతే రావడం జరిగింది. వీళ్ళకప్పుడు ఇద్దరు కొడుకులున్నారు కాబట్టి కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు బాలు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కళ్యాణ్‌ని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ హోమ్‌కి పంపించి అక్కడ పెంచడం. ఎందుకంటే వీళ్ళు ఆర్థిక పరిస్థితి మనం అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పడం కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యి చెప్తాడనమాట. మేమప్పుడు మా హెల్త్ ఇష్యూ వల్ల, మా ఆరోగ్య పరిస్థితి వల్ల మేము నీ దగ్గర ఉండి చూసుకోలేకపోయినాము. ఇప్పటికి వాడు అదే ఫీల్ అవుతాడు. అదే మనసులో పెట్టుకున్నాడు అని చెప్పడం చూసాం. ఏదైతే ఇదే ఈ పాల వ్యాపారం వాళ్ళకి డౌన్ ఫాల్ అవ్వడం, కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అదే టైంలో కళ్యాణ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు గాబట్టి, చిన్న కొడుకు, పెద్ద కొడుకు. పెద్ద కొడుకుని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ తాతగారి ఇంట్లోనో, ఎవరింట్లోనో పెంచడం అక్కడ. అక్కడి నుంచే కళ్యాణ్ మొత్తం తన స్కూలు ఏదైతే హై స్కూలు ఇంటర్మీడియేట్ అదంతా చదువుకున్నాడు. ఇంగా కళ్యాణ్ అయితే చదువులో అయితే బ్రిలియంట్ అనమాట. హై స్కూల్‌లో గూడా మంచి తను టాపర్ అంట. ఏదైతే ఇంటర్మీడియేట్ ఉందో, ఇంటర్మీడియేట్‌లో కూడా టాపర్ అనైతే తెలుస్తుంది. ఇంక దీని కారణంగా వీళ్ళు కొంచెం నెట్టుకుంటూ ఆ పాల వ్యాపారం ఏదైతే అయిపోయిందో, దాని తర్వాత ఒక వెహికల్ తీసుకొని ఒక క్యాబ్ లాగా నడపడం వల్ల అది కూడా స్టార్ట్ చేశారంట. అది కూడా అంతగా వర్కౌట్ అవ్వకపోవడంతో భీమవరం నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక అంగడైతే పెట్టుకోవడం జరిగింది. ఒక కిరాణా షాప్ పెట్టుకొని ప్రస్తుతానికైతే అది రన్ చేసుకుంటా అది మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు బాగానే ఉన్నారు. మంచిగానే పోతుంది. కళ్యాణ్ ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసుకొని మంచిగా స్టడీ చేసి డిగ్రీ మధ్యలోనే ఒక ఆర్మీ జాబ్‌కి సెలెక్ట్ అయ్యి ఆర్మీలో ఒక 6 మంత్స్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని బీహార్‌లో ట్రైనింగ్ తీసుకొని ఆహ్, సీఆర్‌పీఎఫ్, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఒక జాబ్ అయితే 1 ఇయర్ అయితే చేశాడంట. 1 ఇయర్ చేసేసి మంచిగా చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పేదేంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ కావాలని ఉందంట. అంటే యాక్టింగ్ చేయాలి, సినిమాల్లోకెళ్ళాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. ఇవన్నీ మనోడికున్నట్టయితే తెలుస్తుంది. దాని కారణంగానే హైదరాబాద్‌కొచ్చాక అగ్ని పరీక్ష అనేది పెట్టారు. ఒక 7 మెంబర్స్‌ని కామన్ మ్యాన్స్‌ని తీసుకుంటున్నారు అనే అప్డేట్ తెలుసుకొని అగ్ని పరీక్షలకొచ్చి ఏదైతే తను చెప్పాడో చాలామంది అంటున్నారు ఫేకు అది ఇదని. అంటే ఆర్మీ అనేది ఫేకే. సీఆర్‌పీఎఫ్‌లో తను కానిస్టేబుల్‌గా చేశాడు. అది గూడా సీఆర్‌పీఎఫ్ అంటే చిన్న జాబ్ గాదు. అది గూడా ఒక ఆర్మీ టైప్ జాబే. దాంట్లో మంచిగా చేశాడు. చేసినన్ని రోజులు దేశానికి సేవ చేశాడు. తర్వాత చేసాంరా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జపాన్ ఆ దేశంలో ప్రతి ఒక్కడు ఒక 1 ఇయర్ దేశానికి సేవ జేయాలి. ప్రతి ఒక్కడు పుట్టిన ప్రతి ఒక్కడు అమ్మాయైనా, అబ్బాయైనా ఖచ్చితంగా వాళ్ళు అబ్బాయిలేమో తెలీదు గానీ అమ్మాయిలేమో తెలీదు గానీ అబ్బాయిలైతే ఖచ్చితంగా సేవ చేయాలి. మన ఇండియాలో అదేం లేదు. ఇష్టం ఉంటేనే వెళ్ళొచ్చు. కొన్ని దేశాలలో వాళ్ళు పెద్ద సెలబ్రిటీ అయిన ఇప్పుడు మూవీలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆర్మీలో కొన్ని రోజులు చేయాలంట. అదొక రూల్ వాళ్ళది. అలా ఉంటుంది. మన ఇండియాలో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే పోయి చేస్తుంటారు. ఇదనమాట. అలా అగ్ని పరీక్ష నుంచి అక్కడి నుంచి ఎంతో కొన్ని లక్షల మంది అగ్ని పరీక్షకొచ్చారు. వాళ్ళలోంచి సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ సెలెక్ట్ అవ్వడం పెద్ద మామూలు విషయం అంటే, మళ్ళీ హౌస్‌లోకొచ్చాక ప్రూవ్ చేసుకోవడం అది ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ఇప్పుడు జనాల్ని గెలుచుకోవడం చాలా కష్టమండి. మీరు ఏమనుకున్నా గాని జనాల్ని ఈజీగా క్యాచప్ చేస్తారనమాట. అంటే జనాల్ని గెలుచుకోవడం చాలా కష్టము. ఫస్ట్ 2 వీక్స్‌లో చాలా నెగటివిటీ. మామూలు నెగటివిటీ కాదు. హౌస్‌లోంచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఏంట్రా ఈ అబ్బాయి అమ్మాయిలు ఎవరెవరు ఏడుస్తున్నారా? ఏంటి ఎంతసేపటికి ఆ శ్రీజాతో, ప్రియ గారున్నారు కదా! ప్రియాతో, తనూజతో వీళ్ళతోని ఎవరెవరు ఏడుస్తున్నారా? వాళ్ళ దగ్గరికి ఓదార్పు యాత్ర చేద్దామా? ఆ కన్నీళ్లు తుడుచుకోవడం, వాళ్ళు హగ్ చేసుకోవడం వీళ్ళు చూసామా? నాగార్జున సార్ కూడా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. "ఏంటి కళ్యాణ్ ఎప్పుడు ఆ ఓదార్పు యాత్ర ఏంది? నీ ఆట ఎప్పుడు బయటికి తీస్తావు?" అది ఇదని. చాలా మంది అప్పుడు నెగటివిటీ కూడా వచ్చింది. ఏంట్రా ఆర్మీ పర్సన్ అంటాడు. ఎప్పుడు అంటే ఇంత సెన్సిటివ్‌గా ఉంటాడు. అమ్మాయిలు ఏడుస్తుంటే వాళ్ళది పోయి ఓదార్పు యాత్ర చేస్తాడు. ఒక టాస్క్‌లో ఆడడు. ఎక్కడ కనిపించడు. ఇయన్నీ నెగటివిటీ చూసాం. అప్పుడు ఫ్లోరా గారికి, కళ్యాణ్‌కి ఏదైతే ఆ టాస్క్ అప్పుడు ఎలిమినేషన్ రౌండ్ లాస్ట్ వరకు పోయి సేవ్ అవుతాడు గదా! అక్కడ ఎమోషనల్ అయిపోయి నెక్స్ట్ వీకే కెప్టెన్‌గా అయితే కొడతాడు. కెప్టెన్‌గా కొట్టి కెప్టెన్సీ ఒక రూలర్ లాగా నిజంగానే ఒక ఆర్మీ పర్సన్ లాగా అందరిని రూల్ చేస్తాడు. నాగార్జున సార్ గూడా చెప్పడం జరుగుతుంది. మంచిగా చేసావు. నీ కెప్టెన్సీ నాకు బాగా నచ్చిందని. ఏదైతే తను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే విధానం ఉందో, ఉన్నదున్నట్టు మాట్లాడే విధానం ఉందో, అదే ఇంతవరకు తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఏదున్నా సరే అంటే
కొంచెం అటు ఇటు చెప్పకుండా ఇక్కడొక మాట, అక్కడొక మాట లేకుండా ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే పోర్ట్రేట్ చేయాలనుకుంటాడో అది క్లియర్ కట్‌గా ఆ పాయింట్ చెప్తాడనమాట. అందువల్ల ఇన్ని రోజులు చాలా మందికి అది నచ్చింది. ఇంకో ఎస్పెషల్లీ పాయింట్ ఏంటంటే బాండింగ్స్ పెట్టుకోలేదు. ఏ బాండింగ్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు తనూజతో ఉండేది బాండింగే అని కదా! అది బాండింగ్ ఏం కాదు. అంటే జస్ట్ అది స్టార్టింగ్ నుంచి కూడా మనోడికి కొంచెం లైక్ చేస్తున్నాడు. అది మీరేమనుకున్నా అదైతే ఫ్రెండ్‌షిప్ అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున సార్ చెప్పినప్పుడు 2 వీక్స్ నేను నామినేట్ అవుతా తనుజ కోసం అన్నాడు. అంత అవసరం ఏముంది? కళ్యాణ్ చాలా తను ఒక పాయింట్ మీద ఉంటాడు. చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అలాంటి పర్సన్ ఓన్లీ తనుజ కోసమే తనుజ తిట్టినా గాని తన కెప్టెన్సీకి సపోర్ట్ చేయడము, తనుజకి ఏమన్నా టాస్క్‌లో ఓడిపోతే తను ఎమోషనల్ అవ్వడము, అండ్ తను ఏదైతే ఆ మెసేజ్ రాలేదని వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందని ఫీల్ అవుతుంటే నేను 2 వీక్స్ డైరెక్ట్‌గా నామినేట్ అవుతాను తనుజ కోసం అని చెప్పడము. ఎవడు చెప్తాడు ఏంటి? తను అసలు బిగ్ బాస్ షోలో ఎవడు చెప్పడు నార్మల్‌గా. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. అదంతా గేము. వాళ్ళొక గేమ్ ప్లాన్‌తో వస్తారు కాబట్టి. అలా థింక్ చేసి ఎన్ని చేసినా గాని ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో వాళ్ళిద్దరు ఉన్నా కూడా ఏ గొడవలు లేకుండా మంచిగా వాళ్ళిద్దరూ కెప్టెన్సీ టాస్క్‌లు అవి ఇవి వచ్చినా హెల్ప్ చేసుకునే విధానం దీన్ని బట్టి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్‌షిప్ గాదు, తొక్క గాదు. ఖచ్చితంగా లవ్వే అని. పిల్ల బచ్చాగాడు, ఐదో తరగతి పిల్ల బచ్చాగాడు కూడా చూస్తే లవ్ అనే చెప్తాడు. అదే జరుగుతుంది. మరి బయటికొచ్చాక ఎలా ఉంటారో అది వేరే విషయం. హౌస్‌లో చూస్తున్నట్లయితే మనకలా అనిపిస్తుంది. ఇంక బయటికొచ్చాక వాళ్ళు స్క్రిప్టెడ్‌గా ఏమన్నా ఆడారా? లేకపోతే ఇదంతా ఏదో ఒక జనాన్ని పోర్ట్రేట్ చేయడానికి ఆడారా? ఇవన్నీ తర్వాత విషయం. హౌస్‌లో ఉండే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామనమాట. ప్రస్తుతానికైతే వాళ్ళది రిలేషన్‌షిప్ బాగుంది. బాగానే పోతుంది. బయట జనాలు కొట్టుకుంటున్నారు గానీ, వీళ్ళైతే 1% కూడా హౌస్‌లో కొట్టుకోవటం లేదు. కప్పు తర్వాత విషయం కానీ, ముందు మన బాండింగ్ ముఖ్యం అనుకోని మంచిగా వాళ్ళు టాస్కుల్లో హెల్ప్ చేసుకునే విధానం అదంతా స్టిల్ మొన్న మనం చూసుకున్నట్లయితే ఆ పాయింట్స్ సెకండ్ టికెట్ టు ఫినాలే అప్పుడు తనూజ బర్నీ గారి దగ్గరికి పోయి తనుజ గురించి చెప్తాడు. మీరు క్లియర్‌గానే ఉన్నారు కదా! ఎవరికియ్యాలో పాయింట్స్ అది ఇది అని బర్నీ గారు ఓడిపోయాక. ఆ పాయింట్స్ బిగ్ బాస్ వేరే వాళ్ళకి ఇవ్వమంటే, మంచిగా బర్నీ గారు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతారు. మంచిగా తన బాండింగ్ చిన్నప్పటి అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నాన్న నాన్న బాండింగ్ అంతా గుర్తు తెచ్చుకోవడం. అండ్ తనుజకి ఇవ్వడం అక్కడ ఫుల్ ఎమోషనల్ అయ్యి తనుజ వచ్చి ఒక బర్నీ గారికి హగ్ ఇవ్వడము. బాగా అంటే మన ఫ్రైడే ఎపిసోడ్ మీరు చూసుకున్నట్లయితే ఫుల్ ఎమోషనల్‌గా ఉంది. బాగా ఉంది. ఇంక లాస్ట్‌కొచ్చేసరికి అందరూ గూడా ఇంగిప్పుడు మనం కాలేజీ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫోర్త్ ఇయర్‌లో, బీటెక్‌లో ఎలా ఉంటాయి ఎమోషన్స్ అయన్నీ, అలాగే మంచిగా వాళ్ళు గూడా అన్నీ గుర్తు చేసుకొని ఆడడం. సుమన్ శెట్టి అన్న, మన బర్నీ గారు మరీ ఓవర్‌గా ఫీల్ అయిపోతున్నారు. మరీ ఓవర్‌గా అసలు ప్రతి దానికి ఏడ్చుకుంటా వాళ్ళసలు అబ్బో! బుర్ర పాడైపోతుందండి బాబు. అసలు మరీ లేడీస్ కంటే సెన్సిటివ్‌గా ఉన్నారు. మనం అనుకుంటాం. అంటే ఎక్కువగా లేడీస్ ప్రతిదానికి ఎమోషనల్లీ ఫుల్ ఏడుస్తుంటారు. ఇప్పుడు బర్నీ గారు, సుమన్ గారిని చూస్తుంటే అలాగైతే ఉందనమాట. ఇది బయోగ్రఫీ వీడియో కాబట్టి కళ్యాణ్‌ది మీరేది నేను స్టార్టింగ్‌లో చెప్పానో, అది వాళ్ళ ఒక పాల వ్యాపారంలో ఫుల్ డౌన్ ఫాల్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వల్ల కళ్యాణ్‌ని అది వేరే చోట్లో వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పెంచి, అక్కడే మొత్తం స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని, మనోడు ఒక ఆర్మీ జాబ్ అయితే కష్టపడ్డాడు. చదువులో బాగా కష్టపడ్డాడు. అండ్ ఒక ఆర్మీ జాబ్ కొట్టి, మళ్ళీ తనకి ఏదైతే ప్యాషన్ ఉందో ప్యాషన్ సైడ్ వచ్చాడు. ప్రస్తుతం ఇలా షార్ట్ కట్‌లో చెప్పాను. అంత సుత్తి అదంతా లేకుండా అదంతా ఇంక మళ్ళీ సాగదీసి చెప్పాలంటే ఒక 20 మినిట్స్ అవుతుంది కాబట్టి అంత ఇనే ఓపిక కూడా ఎవరికి ఉండదు కాబట్టి ఇంగిలా అగ్ని పరీక్షలో మొత్తానికి సెలెక్ట్ అయ్యి ప్రస్తుతానికి ఇప్పుడు ఇంక మీరు ఇంగ బిగ్ బాస్ షోలో ప్రెజెంట్ ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఇంగిది మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటి వరకు చెప్పాను ఇలా ఆడుతున్నాడేంటి. అంతో ఇంతో మైనస్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే, అంటే మైనస్ పాయింట్ కాదులెండి. కాపోతే కొంచెం మైనస్ పాయింట్ అంటే కొంచెం 5% అలా అంటే తనూజాకి మరీ ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వడం. మరీ ఓవర్‌గా హెల్ప్ చేయడం, మరీ ఓవర్‌గా ఉండడం, అది కొంచెం ఓవర్ అనేది కొంచెం అది కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తుంది. అంటే మరి హెల్ప్ చేయాలి, ఆ బాండింగ్ ఉండాలి కానీ, మరీ తనూజ తప్పు చేసినా గాని మళ్ళీ వెనకేసి రావడం, తనూజనే వెనకేసుకొని రావడం, ఇది కొంచెం ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంగ అది లాస్ట్ 1 వీకే ఉంది. అవేం మారవు. వాళ్ళైతే కళ్యాణ్ అయితే తనూజ వైపయితే ఒక క్లియర్ కట్ ప్లాన్‌తో ఉన్నాడు. నాకు కప్పన్నా వద్దు గానీ తనూజ ముఖ్యం అన్నట్టుంది. మరి బయటికెళ్ళాక తనూజ ఏమన్నా కొంచెం 50, 50 లాగుందనమాట. అంటే కొంచెం తను కొంచెం తెలివిగా ఆడుతుంది తనూజ. కొంచెం మైండ్ గేమ్ ఆడుతుంది. ఏదైతే అప్పుడు నెగటివిటీ స్ప్రెడ్ అయింది కదా! నాకెవరు హెల్ప్ చేయలేదు అని తర్వాత కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు కొంచెం మంచిగా అందరితో అందరికి హెల్ప్ చేయడము, అందరితో మంచిగా ఉండడము. అంటే ఒక ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నానని క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది కాబట్టి తనకి అందరిని అంటే ఎవరితో కూడా నెగటివిటీ పెంచుకోకుండా, ఏం చేసుకోకుండా ఈ లాస్ట్ 1 వీక్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ రా అని ప్రతి ఒక్కటి ఒక చెస్ గేమ్ మనం ఎలా ఆడతామో స్టెప్ బై స్టెప్ థింక్ చేసి ప్రతిరోజు అలాగే ఆడుతుంది. అలాగే ఆడుకుంటూ వస్తుంది. తను మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఒక రీజనింగ్ ఉందన్నమాట. అండ్ ఒక బర్నీ గారికి హెల్ప్ చేయట్లేదు. ఒక కళ్యాణ్‌కి హెల్ప్ చేయట్లేదు.
ఆ టైంలో ఆ సిట్యుయేషన్‌కి నేను ఏ డిసిషన్ తీసుకుంటే జనాల దృష్టిలో నేను ఇప్పుడు ప్రెజెంట్ టాప్‌లో ఉంటాను అని ఆ రకంగా థింక్ చేసి డిసిషన్స్ తీసుకొని తను ఒక ఆర్ట్ ఆఫ్ ఫ్లోలో ఎళ్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం అలా ఏం ఆలోచించట్లా. ఏదైనా సరే నేను తనూజ సైడ్ ఉంటా. తనూజ తప్పు చేసినా తనూజ సైడే ఉంటారా? ఏదైనా అలా పోతున్నాడు. అది కొంచెం రాంగ్ అనిపిస్తుందనమాట. అది వీడియో. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అండ్ ఇంకొక విషయం మీరు తనూజకి సపోర్ట్ చేస్తున్నారా? కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారా? దయచేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ ఉంది. ఇంకా ఫ్యాన్ బేస్ ప్రెజెంట్ అంతా వీళ్ళిద్దరికి 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. మన వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.